జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చైనా విషయంలో భారత్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అది ఏందా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మన కర్మకాలి మన దేశం చుట్టూరా కూడా అన్నీ కూడా ఈ ముండాకోర దేశాలే ఉన్నాయి ఈ పాకిస్తాను బంగ్లాదేశు మయన్మార్లతో పాటు ఈ దిక్కుమాలినటువంటి చైనా కూడా మన దేశానికి పక్కనే ఉండి వచ్చింది పైగా మన దేశంతో వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో పంచుకుంటుంది వాటిలో కీలకమైనది వచ్చేసి LAC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1962లో చైనా భారత్ పైన యుద్ధం చేసి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేది ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఈ ప్రాంతం విస్తీర్ణం ఏకంగా 38,000 చదరపు కిలోమీటర్లు ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతం మన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఆనుకొని ఉంటుంది అయితే 1962 నుంచి చైనా భారత్ పైన పూర్తి స్థాయి యుద్ధం చేయనప్పటికీ కూడా కొంచెం కొంచెంగా మన దేశ భూభాగాన్ని ఆక్రమించడం ప్రారంభించింది ముఖ్యంగా 2004 నుంచి 2014 సమయంలో ఏది ఈ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వాళ్ళు ఇద్దరున్నారు కదా ఆ టైంలో చైనా దాదాపుగా 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకునిందని చెప్పేసి ఒక అంచనా ఉన్నది మళ్ళా ఈయన 56 ఏళ్ళ యువనేత చైనా అంతా మన దేశ భూభాగాన్ని అంతా ఆక్రమించుకుంటుంది మోడీ చేతగాక గమ్మును కూర్చోన్నాడు చూస్తాను ఆర్మీ వాళ్ళు ఒక దిక్కన చెప్తా ఉన్నా కూడా ఈయన పట్టించుకోలేదని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడతాడు కొంచెం అన్నా ఉండాలి వీళ్ళ తాత ఎవరు ఆయన యుద్ధాలు చేసిన ఆయన టైంలోనూ అదేవిధంగా వీళ్ళ నాన్నగారి టైంలోనూ వీళ్ళ అమ్మగారి టైంలోనూ చూడండి ఒకసారి ఎన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందో ఒకసారి ఆలోచించండి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ఏంది దారుణం ఈ కాంగ్రెస్ పీరియడ్లో ఇంత అన్యాయము ఇంత దారుణంగా మన భూభాగాన్ని అంతా ఆక్రమించుకుంటే చైనాని ఏం చేయలేకపోయినారు కానీ మోడీ టర్మ్లో అంట చైనా వచ్చంట మన భారత భూభాగాన్ని ఆక్రమించాలంట వంగబెట్టి కొడితే నోట్లోకి వచ్చాది ఆ మారి ఉంటుంది మోడీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు తమాషా చేసినా కానీ ఎవరు ఏరు పుష్పాలు స్వామి ఎవరిని ఏమి ఎట్టా చేద్దామని చేసే లంగా వ్యాపారాలని చేసి లేదు మోడీ టైంలో ఇదంతా జరుగుతుంది మా తాతగారు మా నాన్నగారు మా అమ్మగారు మా ఊళ్ళంతా కూడా బాగా పరిపాలించారు దేశాన్ని అంటే ఎవడున్నాడు ఏరు పుష్పం వినేదానికి ఏంటాలే సరే అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో 2020లో ఈ గల్వాన్ ఘర్షణ అయితే జరిగింది ఈ ఘర్షణలో 20 మంది మన భారతీయ సైనికులు వీరమరణం పొందగా 55 మంది చైనా సైనికులు చనిపోయినారు ఇక ఆ తర్వాత నుంచి చైనా భారతదేశాల మధ్యన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి ఒక సమయంలో యుద్ధం వస్తుందని కూడా అందరూ భావించారు అయితే ఈ విషయంలో చైనానే కాస్త వెనక్కు తగ్గి భారతదేశాన్ని చర్చలకు ఆహ్వానించింది కానీ చైనాను నమ్మలేమని ఇలా 2 సార్లు వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి కాబట్టి చైనాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం చైనాకైతే తేల్చెప్పింది ఓరే మీరు కనీసం ఈ సిగ్గు మానవ లజ్జ నీతి నిజాయితీ లేనోళ్ళరా మీరు ఏమే మీతో మేము ఇటువంటి చర్చలు కూడా మేము జరపలేమని చెప్పేశారు అయితే గత సంవత్సరం ఈ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరిగింది ఈ సందర్భంగా రష్యా అధినేత పుతిన్ భారత్ మరియు చైనాల మధ్యన సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని చర్చలకైతే ఏదో ఒక విధంగా ఒప్పించాడు సరే ఇక చైనా అధ్యక్షుడు ఈ జిన్పింగ్ ఉన్నాడు కదా ఈ జిన్పింగ్తో మోడీ గారు కూడా చర్చలు జరిపినారు ఈ చర్చలు విజయవంతం అయినాయి కూడా ఇరు దేశాల సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఆ ఉద్రిక్త వాతావరణం కొంతవరకు తగ్గింది అయితే మళ్ళీ చైనా ఈ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా తన వంకర బుద్ధిని అయితే చూపించింది ఈ మధ్య చైనా కొత్తగా కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది చైనాలో రాష్ట్రాలను కౌంటీలు అంటారు ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్రాలలో మన దేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపేశారియా చూడండి మళ్ళా అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ లడఖ్లోని ప్రాంతాలను కలుపుకొని చైనా వాళ్ళు కొత్తగా రాష్ట్రాలను తయారు చేశారు అంటే మరొకసారి వెన్నుపోటు పడడానికి చైనా తయారైందనమాట ఇక ఈ విషయం పైన ఆసియా సొసైటీ సంస్థ నిర్వహించినటువంటి సెమినార్లో పాల్గొన్న మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మాట్లాడుతూ మనం అనేక సార్లు చైనాను నమ్మి మోసపోయినాం కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు చైనా వ్యవహారం తెలిసే మేము ముందు నుంచే అలర్ట్గా ఉన్నాం చైనా తాము ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కొత్త కౌంటీలలో మన తూర్పు లడఖ్లోనే కొన్ని భాగాలను కలిపి చూపిస్తుంది అంటే మీకు ఇక్కడ చిన్న క్లారిటీ వాళ్ళ మ్యాపింగ్లో కలిపి చూపించుకుంటారే కానీ మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలా క్లారిటీ ఉండాలా ఇలాంటి చీప్ రాజకీయాలు బెదిరిపోవడానికి ఇక్కడ ఉండేది భారత్ అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి ఈ సైనికుల తరలింపు అయితే పూర్తి అయిపోయింది ఈ LAC వద్ద 2020 నాటి ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయి
అయినప్పటికీ మేము చైనానైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే ప్రశ్నే లేదు. మనకు భవిష్యత్తులో కూడా చైనాతో ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే చెప్పినా కదా, చైనా వాళ్ళకి విలువలు అనేటివి ఉండవు. భారత భూభాగాలను ఆక్రమించుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోం. చైనాను బలంగా ఢీకొట్టడానికే సరిహద్దుల వద్దన మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తున్నాం. వైబ్రెంట్ ఇండియా ప్రాజెక్టును సరిహద్దుల్లో అమలు చేస్తున్నాం. మేము దేనికైనా సరే, అది ఎందుకైనా సరే సిద్ధంగా ఉన్నాం. మనం రాజకీయంగా, ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. అందుకే ఆ దిశగా భారత్ను సంసిద్ధం చేసేందుకు మోడీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుందంటూ జయశంకర్ గారు కుండ బద్దలు కొట్టేశారు. సాధ్యమైనంత వరకు చైనాతో సత్సంబంధాలే నేర్పుతాం. ముఖ్యంగా ఈ నదుల నిర్వహణ, ఈ కైలాష్ మానస్ సరోవర యాత్ర వంటి విషయాల్లో చైనాతో కలిసి పనిచేస్తాం. కానీ భద్రత విషయంలో మాత్రం చైనాతో కలిసే ప్రశ్నే లేదంటూ జయశంకర్ గారు స్పష్టంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే చైనాను నమ్మటానికి వీల్లేదని, ఇకపైన భవిష్యత్తులో కూడా చైనాతో విభేదాలు వస్తాయని, మనల్ని దెబ్బతీసేందుకు ఈ జిత్తులు మారి చైనా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి జయశంకర్ గారు చెప్పగానే చెప్పినారు. అందుకే చైనాతో కేవలం ఒక 2-3 అంశాల్లోనూ మాత్రమే కలిసి పనిచేస్తామని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేశారు. అది విషయం అయితే. అంటే చైనా ఎప్పుడు కూడా మనకు శత్రు దేశమే, అర్థమవుతుందా? కాబట్టి ఈ న్యూస్ ద్వారా మీకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, నాయన దయచేసి ఈ చైనా ఉత్పత్తులను కొనగాకండి, వాటికి వీలైనంత దూరంగా ఉండండి. ఎందుకంటే శత్రువులు మనకు ఖచ్చితంగా మనకి ఏ విధంగా అయితే చేతనవుతుందో ఆ విధంగా దెబ్బతీయాలి. ఇప్పుడు సైనికులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా పోయి చైనాతో యుద్ధం చేస్తారు అవసరమైతే. మనం ఏ విధంగా యుద్ధం చేయగలుగుతాము? చైనాను ఆర్థిక బహిష్కరణ చేయడం ద్వారా వాళ్ళని మనం దెబ్బతీయగలుగుతాం. ఓకేనా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.